హాయ్ అండి. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ సార్. సూపర్. మీరు చేసిన 2 సినిమాలు కూడా టాక్ ఆఫ్ ఇండస్ట్రీనే. 'పెదకాపు' చేసినప్పుడు ఆ హ్మ్. కాంబినేషన్ గాని, ఆ స్కేల్ గాని, అవును. టెక్నీషియన్స్ గాని చూసి ఇండస్ట్రీ అంతా హ్మ్. డిస్కషన్ చేసేంత స్థాయిలో ఆ సినిమా చేస్తారు. అవును. ఇప్పుడు కూడా అంతే. 'విరాట్ కర్ణ' రెండో సినిమా అంటే ఇంత హ్మ్. బడ్జెట్టు, ఇంత స్కేలు అంటే స్క్రీన్ మీద టీజర్ చూసినప్పుడు అన్ని హ్మ్. విజువల్ మీన్స్ అవన్నీ చూసిన తర్వాత సెకండ్ సినిమాకి కూడా ఇంకా ఇంకొంచెం హ్మ్. ఇంకొక స్టెప్ ముందుకే వేసి యాహ్! చేస్తున్నట్టు అనిపించింది. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఇంత పెద్ద స్కేల్‌లో రావడం అన్నది యాక్టర్‌గా హ్మ్. మీకు ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు? అ అంటే మామూలుగా నేను ఫస్ట్ సినిమా అయినా, ఈ సినిమా అయినా స్టోరీని నమ్మి ముందుకెళ్ళా అండి. రైట్. యాహ్! హ్మ్. ఆ ప్రాసెస్‌లో బడ్జెట్స్ అవన్నీ వచ్చాయన్నమాట. హ్మ్. అండ్ ఈ సినిమా కూడా కంప్లీట్‌గా అంతే అన్నమాట. నేను స్టోరీ విని ముందు డైరెక్టర్ గారు స్టోరీ విని, క్యారెక్టర్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాక ఆహ్, ఎళ్ళిపోయిన తర్వాత బడ్జెట్స్ అవన్నీ ఇంకా ఆన్‌గోయింగ్ ప్రాసెస్‌లో వచ్చాయి. సో, హ్మ్. అంటే స్టార్టింగ్‌లో ఏంటంటే ఇంత పెద్ద స్పాన్ మూవీ వచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. అవును. అండ్ అంతే నర్వస్ కూడా ఉండే అనమాట. హ్మ్. ఇంత పెద్ద సినిమా అది అని చెప్పి. కానీ మా డైరెక్టర్ గారు నా నర్వస్‌నెస్‌ని, నా ప్రెషర్‌నంతా ఆయన మీద తీసేసుకున్నారు. సో, నేను కొంచెం కామ్‌గా, కూల్‌గా లొకేషన్‌కెళ్ళి హ్మ్. యాక్టింగ్ చేసుకొనొచ్చా అనమాట. ఆ గ్లిమ్స్‌లో మీరు హంక్‌లాగా యాహ్! కనిపించారు. హ్మ్. ఇప్పుడు చూస్తే చాలా లీన్‌గా అవునండి. అయిపోయారు. హ్మ్. ఏంటి వేరియేషన్ ఏంటది? అది ఆ క్యారెక్టర్‌కి అది డిమాండ్ చేసిందనమాట. రైట్. సో, ఆ ఫిజిక్ గాని, పెర్ఫార్మెన్స్ గాని, మన బిహేవియర్ గాని అవన్నీ ఆ క్యారెక్టర్‌కి అవి డిమాండ్ చేశాయి. సో, చేయాల్సొచ్చింది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది కదా సార్. హ్మ్. యాహ్! మామూలుగా అయితే డెబ్యూ సినిమా చేసినప్పుడు గాని, అంటే కెరియర్ స్టార్ట్ అయిన కొత్తలో ఒక సాఫ్ట్ నేచర్ కథలు, లవ్ హ్మ్. స్టోరీలు దీని మీద ఫోకస్ చేస్తుంటారు. చాలామంది టాప్ స్టార్‌లు తీసుకుంటే వాళ్ళ కెరియర్ అంతా అలాగే స్టార్ట్ అయింది. ఓకే. కానీ మీరు మాత్రం మీ కెరియర్ చూసుకుంటే, మీరు చేస్తున్న సినిమాలు చూసుకుంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ముద్దే కారం హ్మ్. కారంగా ఆవకాయ ముద్ద తిన్నట్టు, అన్నప్రాసన రోజే ఆవకాయ ముద్ద తిన్నట్టు హ్మ్. చాలా అంటే ఒక రకంగా అది బర్డెన్ అంటే బర్డెన్‌లాగా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి గూడా యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఆ సినిమాలు చూసినప్పుడు నేను ఫీల్ అయితున్నా అనమాట. అది మనం సినిమాలు చూసినప్పుడు మనం కొన్ని ఫీల్ అయితాం గదా! అది ఫీల్ అయితున్నా. అండ్ నాకు లక్కీగా ఏంటంటే ఫస్ట్ సినిమాకే యాక్షన్ మూవీ వచ్చింది కాబట్టి సో, యాక్షన్స్ అవన్నీ ఆ ఫస్ట్ మూవీలో చేశారు. బట్ ఈ మూవీకి ఏంటంటే అంతకు మించి ఉందనమాట. ఇప్పుడు ఆ మూవీలో కంటే ఈ మూవీలో 10 టైమ్స్ ఎక్కువ యాక్షన్స్ గానీ, స్పాన్ గానీ, విజువల్స్ గానీ అండ్ క్యారెక్టర్ కూడా చూసుకుంటే అక్కడేమో పొలిటికల్ డ్రామా ఒక కుర్రాడు. అండ్ ఇక్కడికొచ్చేసరికినేమో కంప్లీట్ డిఫరెంట్ జోనర్‌లో ఉంటది సినిమా. సో, చాలా ఛాలెంజింగ్ ఉండే అనమాట. నా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పినప్పటి నుంచి క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి క్యారెక్టర్ మీద వర్క్ చేయడం గానీ, ఈ క్యారెక్టర్‌కి ఫస్ట్ మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఫిజిక్. ఫిజిక్ ఎంత ఇంపార్టెంటో అండ్ మెంటల్‌గా కూడా ఈ క్యారెక్టర్ మీద అంత కాన్సంట్రేషన్ చేసి క్యారెక్టర్ గురించి స్టడీ చేయడం గాని అవన్నీ చేశాననమాట. ఫిజిక్ కోసం ఏం చేస్తారు? ఫిజిక్ కోసం వర్కౌట్స్ అండి. వర్కౌట్, డైట్, ప్రాపర్ జిమ్ రోజుకి 2 గంటలు మార్నింగ్, 2 గంటలు ఈవినింగ్ జిమ్ చేసేవాడిని. చేసి మంచి ప్రాపర్ డైట్, క్లీన్ ఫుడ్ తినేవాడిని మార్నింగ్, ఈవినింగ్ అంతా. అండ్ దెన్ ఇంకా షూట్ ప్రాసెస్‌లో ఇంకా కంటిన్యూ చేశాను అది. రైట్. యాహ్! స్క్రిప్ట్, నేరేషన్ అయిపోయిన తర్వాత హ్మ్. సెట్‌కి వెళ్ళే గ్యాప్‌లో ఎంత గ్యాప్ ఉంది అప్పుడు మీకు? ఎంత టైమ్ ఇచ్చారు? 6 మంత్స్ టైమ్ ఉండే అండి. అసలు నేను స్క్రిప్ట్ విన్న నెక్స్ట్ డే నుంచే జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అంటే అంత బాగా నచ్చింది స్టోరీ. అండ్ డైరెక్టర్ గారు కూడా నా ప్యాషన్ చూసి అసలు ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అప్పటికే ఇంకా ప్రాజెక్ట్ జస్ట్ స్టోరీ చెప్పారు. అంతే ఇంకేం చెప్పలేదు. బట్ నేను ఎళ్ళిపోయా జిమ్‌కెళ్ళేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అంటే చేశాననమాట. మీరు కన్ఫర్మ్ కాదు, అవునా కాదా హ్మ్. అన్న డైలమా కూడా ఉంటుంది గదా! ఉంటుంది. బట్ హ్మ్. అయినా నేనెళ్ళిపోయి ఇంక స్టార్ట్ చేశా వర్కౌట్. ఎందుకంటే నాకనిపించిందనమాట ఈ క్యారెక్టర్ నా కోసమే ఉందేమో అన్న ఫీలింగ్ నాకనిపించింది. అండ్ నేనెళ్ళిపోయానన్నమాట. నాకు స్టోరీ బాగా నచ్చింది. ఎళ్ళిపోయి ఇంక వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ ఆ రోజు నుంచి వర్క్‌షాప్‌లు అవన్నీ చేసుకుంటూ క్యారెక్టర్‌ని ఎవాల్వ్ అయితూ ముందుకొచ్చామనమాట. హ్మ్. హ్మ్. 'పెదకాపు' నుంచి ఇప్పుడు 'నాగబంధం' వరకు మధ్యలో ఎన్ని కథలు వినుంటారు? చాలా స్టోరీస్ ఇన్నా సార్. ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టోరీస్ అవి ఇవి అని చెప్పలేను గానీ చాలా స్టోరీస్ ఇన్నా. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ ఇప్పుడు హ్మ్. ఒక మంచి స్టోరీ లేదంటే ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ గాని, లేకపోతే ఏదో సంథింగ్ ఆళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు. కానీ లక్కీ ఏంటంటే ఈ స్టోరీ ఇన్నప్పుడు అరే! ఇది కదా స్టోరీ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఇది కదా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక కొత్త వరల్డ్ స్టోరీ అండ్ డిఫరెంట్ స్టోరీ. మన స్టోరీ కూడా చూస్తే మైథాలజీ చూస్తే మనకి
పాతకాలం మైథాలజీ మూవీస్ అంటే మనకి రామాయణం, మహాభారతం గుర్తొస్తాయి మనకు ఫస్టు. కానీ అలాంటి జోనర్ ఉన్న సినిమా, అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమా, ఇవన్నీ వచ్చేసరికి ఆబ్వియస్‌లీ ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాం అన్న స్టోరీ విన్నప్పుడు నాకనిపించింది. అండ్ అల్టిమేట్‌గా మీరు టీజర్‌లో చూస్తే కూడా ఆ కొత్త వరల్డ్, ఆ ఫీల్ గాని, ఆ విజువల్స్, వీఎఫ్ఎక్స్ గ్రాండియర్ గాని, ఆ బీజీఎం గాని, ఆ డీఓపీ గారు అర్థం చేసుకొని ఈ వరల్డ్ చూపియడం గాని, ప్రతీది ఆ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండి ఆళ్ళకసలు చాలా అసలు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక సెకండ్ సినిమా హీరోకి ఇంత స్పాన్ ఉన్న సినిమా ఇయడం అండ్ ఈ సినిమాకి ఏంటంటే కొత్త హీరో అయితే బావుంటదని మా డైరెక్టర్ గారు నమ్మడం, ఆయన నమ్మిన విజన్‌ని వాళ్ళు ఓకే అని ఒక మాట కూడా అది ఇది అనకుండా చేయడము, అన్నీ చేసి నా మీద ఇంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా తీశారనమాట. అండ్ వాళ్ళు షూట్‌లో కూడా ఏ రోజు చూసినా గానీ అసలు నో, నో అనేది ఏమి ఉండదనమాట. ఈ క్యారెక్టర్ ఐ మీన్ ఈరోజు ఈ రిక్వైర్మెంట్ ఉందంటే అది ఇచ్చేసేవాళ్ళనమాట. సో, డైరెక్టర్ గారు ఏమడిగినా వాళ్ళు కాదనకుండా ఇచ్చి అంటే ఈ సినిమాకి ఏది కావాలో అది ఇచ్చారనమాట. పైగా వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ సినిమా. ఆ! కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యుండి ఇంత ప్యాషనేట్‌గా చేశారనమాట. అండ్ వాళ్ళ ప్యాషన్ మీకు సినిమా టీజర్‌లో గాని, ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే కంటెంట్‌లో గాని మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. సినిమా కూడా చూసుకున్నాం అందరము. ఫుల్లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారనమాట వాళ్ళందరూ సినిమా మీద. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అందులోని విజువల్ ఎఫెక్ట్స్ చూసినా సరే, హ్మ్. ఒక పెద్ద హీరోకి పడినా ఈ సినిమా చాలా ఆ స్కేల్ వేరేలా ఉంటుంది అనిపిస్తుంది. అదే సార్. యాక్చువల్‌గా చేయొచ్చేమో. ఒక హ్మ్. స్టార్ హీరో కూడా ఈ సినిమా చేయొచ్చేమో. అవును సార్. అభిషేక్ గారు మీకు నేరేట్ చేసినప్పుడు హ్మ్. నేనే ఎందుకు అన్న క్వెషన్ మీరేమైనా రైజ్ చేసారా? ఎందుకు అభిషేక్ గారు నాకు చెప్పడం ఏంటంటే, ఫస్ట్ వచ్చినప్పుడే ఇది కొత్త హీరోతో చేద్దామని అనుకున్నా. ఎందుకంటే, ఆ క్యారెక్టర్‌లు అలా ఉంటాయన్నమాట. ఒక కొత్త హీరోని చూస్తే ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సో, నాకు ఆ ఫ్రెష్‌నెస్ కావాలి. అందుకని ఈ క్యారెక్టర్‌కి నిన్ను చూడంగానే బావుండు. అండ్ క్యారెక్టర్‌కి తగ్గట్టు మేము రోజు ఎప్పటికప్పుడు కాస్ట్యూమ్ ట్రయల్స్ గానీ, మేకప్ ట్రయల్స్ గానీ, రోజు ఆ లైటింగ్‌లో ఎలా ఉంటదో చూసుకోవడం అన్నీ చాలా డిఫరెంట్ ఫేజెస్‌లో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వచ్చానన్నమాట. అచీవ్ చేస్తున్న ప్రతిసారి ఆ కాన్ఫిడెన్స్ ఇంకా మాకు డబుల్, ట్రిపుల్ అయ్యేదన్నమాట. అండ్ షూట్‌కెళ్ళి ఫస్ట్ డే కెమెరా పెట్టి చూడంగానే అందరం హ్యాపీ. హ్మ్. యాహ్! మామూలుగా 'పెద్ద కాపు' అన్నది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ. హ్మ్. అందులో వీఎఫ్ఎక్స్‌కి పెద్ద అవును స్కోపే సార్. లేదు. అసలు అవసరం లేదు. కానీ హ్మ్. మీరు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వేరే డిఫరెంట్ వరల్డ్‌లోకొచ్చారు. అవును సార్. వీఎఫ్ఎక్స్‌ని అర్థం చేసుకొని యాక్ట్ చేయడం ఇంకొక హ్మ్. అవును సార్. ఇంకొక టాస్క్ అది. అదెలా జరిగింది? ఆ! అంతే సార్. మెయిన్ ఈ సినిమాకేంటంటే మెయిన్ పిల్లర్ వచ్చేసి మా డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ వీఎఫ్ఎక్స్‌లో చాలా అంటే చాలా ఐడియా ఉంది. ఆయన దాంట్లో చాలా సర్వే కూడా చేశారనుకుంటా. ఐ మీన్ అంటే ఆయనకి వీఎఫ్ఎక్స్ మీద మంచి ఐడియా ఉందండి. రైట్. అండ్ అందులో ఆ డైరెక్టర్ వీఎఫ్ఎక్స్ మీద ఐడియా ఉన్న డైరెక్టర్ కావడం, ఇలాంటి సినిమా తీయడం వల్ల మాకు ఈజీ అయిపోయింది వర్క్ చేయడం. రైట్. హ్మ్. ఈ జోనర్‌లో కొన్ని సినిమాలొచ్చినాయి. హ్మ్. ఇందులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? చాలా సినిమాలు అన్నీ నచ్చుతాయి. ఐ మీన్ అంటే ఈ ఈ ఈ జోనర్‌లో ఈ అంటే జానర్‌లో 'నాగబంధం' తీసుకుంటే హ్మ్. ఈ జోనర్‌లో గతంలో కొన్ని సినిమాలొచ్చాయి. అంటే ఈ హ్మ్. 'స్నేక్ వరల్డ్' గాని, అదే సార్. 'అనంత పద్మనాభ స్వామి హ్మ్. టెంపుల్', 'నిధులు' ఈ జానర్‌లో హ్మ్. ఇలాంటి విషయాలు చెప్తూ చాలా కథలొచ్చాయి కదా! అందులో అంటే కథలొచ్చాయి. బట్ ఒక వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నాం అనమాట రైట్. మేము. ఈ సినిమాతోటి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాము. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే మనకి మైథాలజీ అనంగానే రామాయణం, మహాభారతం అవి గుర్తొస్తుంటాయి. కానీ మైథాలజీ అంటే ఫస్ట్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. సో, అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్ మీద ఒక మైథాలజీ సినిమా. అందులో ఒక ఎమోషనల్ డ్రామా ఉండి ఆహ్, ఒక వీఎఫ్ఎక్స్ ఒక వండర్ తోటి అసలు ఏం జరుగుతుంది ఏంటని ఒక ఎక్సైట్‌మెంట్ మీ అందరికి నాగబంధం అంటే ఆ డోర్ ఎనక ఏముంటుందని ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, అదంతా కలిసి ఒక సినిమా అనమాట. సో, ఈ సినిమా బయటకొస్తే ఒక కొత్త మైథాలజీ సినిమాలా ఉంటదని మీకు కూడా ఫీలింగండి. ఇంట్రెస్ట్ ఉంటుందండి 'అనంత పద్మనాభ స్వామి యాహ్! నాకు టెంపుల్'? చాలా ఆ గది తీస్తే, ఆ! తలుపు తీస్తే ఏముంటుందో లోపల? నేను ఇలాంటి కథలేమైనా విన్నారా ఆ! మీరు? నేను రోజు పొద్దున యూట్యూబ్‌లో అదే వస్తుంటే చూస్తా ఉంటా. ఎందుకంటే ఈ సినిమా చేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువొస్తున్నాయి మరి ఆ! నాకు. మేము చూస్తుంటాం గదా! రైట్. రైట్. చూసినప్పుడల్లా ఎక్సైట్‌మెంట్ అనమాట. హ్మ్. అరే! నిజంగానే ఏముందో, ఏముందో అని ఎక్సైట్‌మెంట్. కానీ ఈ సినిమా అంతకు ముందు జరిగిన స్టోరీ అనమాట. రైట్. రైట్. హ్మ్. పాములంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. కాస్త భక్తి కూడా ఉంటుంది. ఓ మిక్స్‌డ్ ఎమోషన్ పాము అవును సార్. అనగానే. హ్మ్. ఆహ్, మీకు అలాంటి ఎమోషన్ పాము చుట్టూ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు పాములంటే భయమండి ఫస్ట్ నుంచే. యాహ్! కానీ మీ కంఫర్ట్ జోన్ దాటి బయటకొస్తాం గదా! సో, సినిమా అంటే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు భయము, సినిమా ఏమో నాగబంధం. హ్మ్. స్క్రీన్ మీద 3 ఎఫెక్ట్‌లో చూసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఆ! అదే. టీజర్ 3డీలో చూసుకున్నప్పుడైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నన్ను నేను ఇట్లా కళ్ళ ముందు ఇట్లా ఏదో ఫీల్ ఉండే అనమాట. చూడడం గాని అసలు రియల్‌గా అంటే ఆ డెప్త్ అదంతా ఇంకా 3డీలో చూస్తుంటే ఇంకా ఎక్కువ బాగా అనిపించింది అసలు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీకు యాక్టర్‌లో?
అది మీకు సినిమాలో తెలుస్తుందనేగా. యాహ్! అంటే చాలా సర్ప్రైజింగ్‌లు గూడా ఉన్నాయి. అవును. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో అంటున్నారు. అంటే మీ హ్మ్. క్యారెక్టర్ చుట్టూనా? సినిమాలో మీకు ప్రతి ఐ మీన్ సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ నా క్యారెక్టర్ చుట్టూ ఉన్న సర్ప్రైజెస్ మీరు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. నేను ఇప్పుడే చెప్పాననుకోండి, ఆ ఎక్సైట్‌మెంట్ పోతదేమో అని. అంటే యాహ్! కెరియర్ స్టార్టింగ్‌లోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ రావడం ఒక ఎత్తు. హ్మ్. శివుడి లాగా కనిపించడానికి అవును. కనిపించడం ఒక ఎత్తు కదా! హ్మ్. ఆ క్యారెక్టర్ కోసం ఏం చేశారు? యాహ్! ఆ లుక్ కోసము ఏం చేశామంటే, ఇప్పుడు 'ధురంధర్' సినిమా చేసిన మేకప్ ఆర్టిస్ట్‌లు ఉంటారు కదా! మేకప్ టీమ్ వాళ్ళు ఉన్నారు కదా! 'ప్రీతిశీల్' వాళ్ళని తీసుకొచ్చాము డైరెక్టర్ గారు ఈ సినిమాకి. సో, వాళ్ళు డైరెక్టర్ గారు చెప్పిన ఐడియా ప్రకారం ఇచ్చిన స్కెచెస్ తోటి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటనేది ఆ లుక్ డిజైన్ చేసి వాళ్ళొక మేకప్ ట్రయల్ చేశారనమాట. ఆ ట్రయల్‌లో లుక్ మేము అచీవ్ చేసాం. చేసి చూడగానే అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. అందరూ మంచిగా సాటిస్ఫై అయ్యారు. ఈ క్యారెక్టర్‌కి మేకప్ అవన్నీ సెట్ అయినాయి. ఫస్ట్ అదనమాట. అండ్ ఆ తర్వాతకి ఏంటంటే, ఈ శివుడు క్యారెక్టర్ స్టార్టింగ్ స్టేజ్‌లో రావడం అనేది నేను ఆయన ఆశీస్సులని నేను అనుకున్నాను. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా సార్! ఒక కొత్తోళ్ళకి ఇంత పెద్ద సినిమా. అండ్ అలాంటిది ఆ శివుడు గెటపు అంతే అంటే శివుడు గెటప్ అంటే నాగసాధు గెటప్ ఏసుకోవడం గాని అవన్నీ ఆయన ఆశీస్సులని అనుకుంటా. ఆయన క్యారెక్టర్ పేరు కూడా రుద్ర. అండ్ సినిమా టీజర్ రిలీజ్ చేసింది కూడా మహాశివరాత్రి రోజు. అండ్ ప్రతీది మాకు ఆ శివుడితో లింక్ ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ సో, అందుకే నేను ఇదంతా ఆయన బ్లెస్సింగ్స్ అనే మీరు అనుకుంటా. కూడా శివభక్తుడా? ఆ! ఈ ఈ సినిమాకి ముందు శివుడంటే ఇష్టం ఉండేది. బట్ ఈ సినిమా తర్వాతకి శివుడంటే ప్రాణంలాగా ఇంకా అయిపోయిందనమాట. ఆ! ఇంకా ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా. రోజు ఆయనకు అభిషేకాలు చేయడం గాని, నాగసాధు క్యారెక్టర్ చేసినన్ని రోజులు దేవుడి గుడికెళ్ళి పొద్దున్నే అభిషేకాలు చేయడము, అవన్నీ చేసుకోవడము. అండ్ శివమాల ఏసుకున్న ఈ సినిమాకి. సో, ఆయనకి ఇంకా దగ్గరైపోయానమాట. ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన ఇచ్చిన ఆరానే మాకు ఈరోజు ఇంత అందరూ మన నాగబంధం గురించి మాట్లాడుకున్నారంటే, ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాకుండా ఉందంటే, ఆయన బ్లెస్సింగ్స్ అనే అనుకుంటున్నాను సార్ నేను. రిఫరెన్స్ కోసం ఏమైనా చూసారా? పాత సినిమాలేమన్నా శివుడు క్యారెక్టర్ వేసేటప్పుడు? ఆ! ఆ! అంటే రిఫరెన్స్ కోసం అంటూ ఏం చూడలేదు సార్. కాకపోతే కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని చూసాను. బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్. సో, మనకెక్కడ ఇదివరకొచ్చిన సినిమాలు ఎక్కడున్నాయవన్నీ అసలు ఏమి లేకుండా మేము ఫ్రెష్‌గా జీరో మైండ్ తోటి డైరెక్టరు వర్క్‌షాప్ చేపిచ్చి క్యారెక్టర్ గురించి ఆయన అనుకున్న విధంగా క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు వేరేవి చూస్తే మళ్ళీ ఇన్‌ఫ్లూయెన్స్ అయితున్నాయేమో అని చెప్పేసి చూడకుండా ఆయన్ని అడిగి డౌట్స్ ఉంటే ఇట్లా చేయొచ్చా? అట్లా చేయొచ్చా? ఆయన చెప్పడము అవన్నీ తీసుకొని ముందుకెళ్ళిపోయాననమాట. -డిగ్రీలు సెల్సియస్ హ్మ్. షూట్ చేసారా ఇది? ఆ మైనస్ డిగ్రీస్ అంటే మనకి ఆహ్, 'నాగసాధు' షూట్ అప్పుడు చాలా డిఫికల్ట్ ఎక్కడ అయిపోయిందనమాట. చేసారు? అట్లా అదంతా హైదరాబాద్‌లో సెట్టేసాం సార్. ఇక్కడ సెట్ చేసారా? అవును. ఓకే. ఇక్కడ సెట్టేసాము. బయట కూడా వెళ్లి షూట్ చేసాము. బయటంటే ఎక్కడ? ఆహ్, కేరళలో అక్కడిక్కడ షూట్ చేసాము. యాహ్! కానీ మన క్లైమేట్ డిసెంబర్‌లో లాస్ట్ ఇయర్ చలులు ఎక్కువున్నాయండి. నైట్ 2 కాగానే ఒక చల్లటి గాలొస్తది సార్. ఆ గాలికి షర్ట్ ఏముండదు గదా! దోమలు అసలు. సినిమా పనిచేసిన వాళ్ళు గానివ్వండి, లేదంటే ఇన్‌సైడ్ టాక్ తెలిసిన వాళ్ళందరూ గూడా హ్మ్. క్లైమాక్స్ గురించి చాలా, చాలా అవును. గొప్పగా మాట్లాడుతున్నారు. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తైతే, ఈ క్లైమాక్స్ ఇంకో ఎత్తు అని చెప్తున్నారు. హ్మ్. అసలు ఏముండబోతుంది ఆ క్లైమాక్స్‌లో? అంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది? అది. ఏముండబోతుందని చెప్పక్కర్లేదు గానీ, ఎలాంటి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్‌కి? సినిమా క్లైమాక్స్ అనే కాదు సార్. సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు ఒక విజువల్ వండరు, ఒక హై అదేమంటారు? థ్రిల్ ఇస్తదనమాట సినిమా. ఆ సినిమాలో ఇంటర్వెల్ గూడా అంతే సార్. ఇంటర్వెల్‌లో మీరు ఒక సీట్ ఎడ్జ్‌లో కూర్చొని సినిమా చూస్తే ఎలా ఉంటదో ఆ ఫీల్ వస్తదనమాట. ఆ రుద్రగాడు కొట్టే ప్రతి ఒక్క పంచు ఆడెనక ఉండే బాధ, పెయిన్ అవన్నీ మీరు ఫీల్ అవుతారనమాట. మీరే అంటారనమాట. ఆ రేంజ్‌లో ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్‌ని పీక్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ క్లైమాక్స్ అనేది ఆ డైరెక్టర్ విజన్ అసలు హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. మామూలుగా రాయలేదు. సో, అక్కడి నుంచి ఆయన ఆ లాస్ట్ 40 మినిట్స్ ఆ ఎమోషనల్ రైడు, యాక్షన్ కొరియోగ్రఫీ 'కిచ్చా మాస్టర్' చేశారు యాక్షన్. అండ్ వీఎఫ్ఎక్స్ గాని అసలు కొత్తగుంటదనమాట అసలు. లాస్ట్ 40 మీ మినిట్స్. అదృష్టం ఏంటంటే ఇండియాలో హ్మ్. టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ అవును సార్. తీసుకొచ్చారు. టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ అవును. తీసుకొచ్చారు. అంటే హ్మ్. సెట్ చూస్తేనే నిజంగానే ఒక పాన్ ఇండియా హ్మ్. వైబ్ కనిపిస్తుంది. అవును సార్. ఎలా అనిపించింది? ఇంత పెద్ద ఆర్టిస్ట్‌లు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ వీళ్ళతో హ్మ్. కలిసి పనిచేయడం అనేది? స్టార్టింగ్‌లో ఇవన్నీ విన్నప్పుడు చాలా నర్వస్‌గా, టెన్షన్‌గా ఆహ్, స్ట్రెస్‌ఫుల్‌గా అవన్నీ ఉంటుండే. కానీ మా డైరెక్టర్ గారేంటంటే, ఆ స్ట్రెస్‌నంతా ఆయన మీద తీసుకొని, "నువ్వు ఓన్లీ యాక్టింగ్ చెయ్యి" అని చెప్పి, సో, ఆ స్ట్రెస్ అంతా ఆయన తీసుకొని నన్ను కూల్‌గుంచి అండ్
లొకేషన్‌లో గూడా లొకేషన్‌లో ఒక్కసారి మనం లొకేషన్‌కి ఎంటర్ కాంగానే అన్నీ మర్చిపోయి ఏం లేకుండా ఆయన దగ్గరికెళ్ళి నిలబడితే ఆయన సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మనం ఆ సెట్‌లోకెళ్తుంటేనే ఒక నాగబంధం వరల్డ్‌లోకి ఎళ్ళినట్టు ఉంటదనమాట. సో, నేనేంటంటే ఇంక నా విరాట్ కన్నా పక్కకెళ్ళిపోయి ఆ రుద్ర అనేటోడు బయటకొస్తాడనమాట. సో, ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ అదంతా ఇంకా అంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా! వాళ్ళు అవి చెప్తుంటారు. ఐ మీన్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ చెప్తుంటారు. సో, ఇంకా వాళ్ళు పెర్ఫార్మన్స్ చేస్తున్నప్పుడు చూస్తుంటే మనం ఇంకా బాగా చేయాలి. వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క స్టెప్ ఐ మీన్ చూసుకుంటూ వెళ్ళిపోయానన్నమాట. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో హ్మ్. 2 సాంగ్స్ కంపోజ్ చేశారు. అవును సార్. అంటే ఒక జాతీయ స్థాయి ఉత్తమ కొరియోగ్రాఫర్ ఆయన అవును సార్. నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డ్. అందుకున్నారాయన. హ్మ్. ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి? ఫస్ట్ ఆయన సాంగ్ చేస్తున్నప్పుడే చేస్తున్నారని తెలిసినప్పుడే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ కొంచెం నర్వస్‌నెస్ ఎందుకంటే ఆయన 'దేవర' లాంటి సాంగ్ చేసాడు. అసలు చాలా నర్వస్‌నెస్ అంత ఉండే. బట్ ఆయనతో మాట్లాడినప్పుడు నీకేం కాదమ్మా నేను చూసుకుంటానని చెప్పి కూల్‌గా అసలు అంటే ఇంత మంచిగుంటాడా అని నాకు అనిపించిందనమాట. చూసి మంచిగా 10 డేస్ ప్రాక్టీస్ చేపిచ్చి షూట్‌కి తీసుకెళ్ళి మంచిగా జాగ్రత్తగా షూట్ చేపిచ్చి చేశారనమాట అసలు. డెబ్యూ సినిమా చేస్తున్నప్పుడు చాలా నేర్చుకుని, చాలా హ్మ్. అర్థం చేసుకొని సినిమా చేశారు. కానీ సెకండ్ సినిమా వచ్చేసరికి జోనర్ మారిపోయింది. అవును సార్. మీరేదైతే నేర్చుకున్నారో అదంతా మళ్ళీ మర్చిపోయి, మళ్ళీ కొత్తగా హ్మ్. నేర్చుకొని మళ్ళీ ఇంకొక జర్నీ స్టార్ట్ చేయడం. అవును సార్. ఒక రకమైన హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఇది కదా! అంతే సార్. ఇప్పుడు అదే అంటున్నా. ఫస్టేమో ఆ పొలిటికల్ డ్రామా. ఇదేమో కంప్లీట్ వరల్డ్ బిల్డింగ్. సో, డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. అక్కడేమో వాడు ఒక రూరల్‌లో ఉండే ఎట్లా పైకొచ్చేటోడు. అండ్ ఇక్కడేంటంటే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ జోలికొస్తే ఏం చేస్తాడు? ఏంటి? ఆహ్, అండ్ నాగసాధు గెటప్ చూసినా గాని ప్రతీది ఏందంటే దేని దానికి కంప్లీట్ వేరియేషన్ ఉంటది. సో, దానికోసం మేము వర్క్‌షాప్ చేసామన్నమాట సినిమాకి. వర్క్‌షాపు అండ్ నేను పర్సనల్‌గా నన్ను నేను ఆహ్ ఎవాల్వ్ చేసుకుంటూ ఎట్లా, ఏంటి, ఏం చేద్దామని. సో, అట్లా నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వచ్చా సార్. అండ్ ఇప్పుడైతే అది చేసా, ఇది చేసా. మరి నెక్స్ట్ ఏంటనేది చూడాలి. 'పెద్ద కాపు' ఎలా అనిపించిందండి? దాని రిజల్ట్ ఎలా అనిపించింది? రిజల్ట్ 'పెద్ద కాపు' రిలీజ్ అయ్యాక అందరూ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడారు. అంత బావుందని చెప్పారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గరికొచ్చేసరికి అనుకున్నంత రిజల్ట్ రాలేదు సార్. డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో. ఆ! ఎందుకంటే 'పెద్ద కాపు' అన్నది నిజంగా అందరికి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. అవును సార్. కొత్త డైరెక్టరు, కాస్టింగ్ హ్మ్. చూస్తే ప్రతి క్యారెక్టర్‌కి ఒక మెయిన్ చాలా హ్మ్. ఇంపార్టెంట్ వాళ్ళనే తీసుకొచ్చారు. హ్మ్. టెక్నికల్‌గా చాలా బావుంటది. 'చోటా' గారు కెమెరా కెమెరా వర్క్ చాలా చాలా అద్భుతంగా బావుంటది. ఉంటుంది ఆ అవును సినిమాలో. సార్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటుంది. అవును. ఇన్ని బావుండి రిజల్ట్ రాలేదంటే ఎక్కడో మనసులో ఉంటుంది కదా! ఇంత హ్మ్. కష్టపడ్డాము అవును అనేది. సార్. అందులో ఫస్ట్ మూవీ. అవును. ఆ! అది ఐ మీన్ ఆహ్, ప్రతి సినిమా అంటే సినిమా హిట్ అయితే ఒకలాగా, ఫ్లాప్ అయితే ఒకలాగా అట్లా గాకుండా, కాకపోతే కొంచెం స్ట్రెస్ అయితే ఉండేది సార్. అంటే అనుకున్నంత రిజల్ట్ రాలే అని జెప్పి చాలా బాధపడిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే దాంట్లో నుంచి బయటకొచ్చి నేను అర్థం చేసుకున్నానన్నమాట. ఆడియన్స్‌కి ఇంకా ఏం గావాలి? ఇంకా ఏంటి ఫర్దర్‌గా మళ్ళీ అని జెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి సినిమా వచ్చింది. అండ్ అప్పుడే మనకి పాన్ ఇండియా సినిమాలన్నీ హిట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఈ జోనర్‌లో. ఆ! ఈ ఈ జోనర్ జోనర్‌లో బాగా హిట్ హిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయింది. అండ్ అదే టైంలో నాకింత పెద్ద సినిమా రావడము. ఇవన్నీ ఆ శివుడి ఆశీస్సులండి. అండ్ సినిమా ఓపెనింగ్ వచ్చేసేమో చిరంజీవి గారు చేశారు. అండ్ ట్రైలర్ లాంచ్ ఏమో మహేష్ బాబు గారు. సాంగ్ ఐ మీన్ పోస్టర్ లాంచ్ ఏమో రానా గారు చేశారు. సో, మహేష్ బాబు గారి పేరు కూడా రుద్రనే సినిమాలో 'వారణాసిలో'. అండ్ చిరంజీవి గారు కూడా 20 ఇయర్స్ బ్యాక్ శివుడు క్యారెక్టర్ ఎసారు. అవును. సో, ఆయన పేరే ఇవన్నీ 'శివశంకర ఆ! ప్రసాద్'. అదే గదా! ఆ! 300,00,00,000 గ్రాస్ సినిమా హిట్ కొట్టారు. సో, ఇవన్నీ ఏంటంటే ఆ శివుడే మమ్మల్ని దగ్గరుండి నడిపిస్తున్న ఫీలింగొచ్చింది. ఇవన్నీ జూసినప్పుడు. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది గదా! సెట్‌లో పోయినప్పుడు గూడా ఇన్ని సంవత్సరాలు ఐ మీన్ 2 ఇయర్స్ షూట్ జేసినప్పుడు ఎవరికీ ఏం గాకుండా ప్రతీది అనుకున్న టైంలో అనుకున్నట్టు ఎంత పాజిటివ్‌గా, స్మూత్‌గా అయిందంటే ఆయన ఎనకుండి నడిపిస్తుంది సార్ మమ్మల్ని. 'పెదకాపు' 2 పార్టులు చేయడం అన్నది ఇబ్బంది కలిగించిందా? ఒక పార్ట్ అయితే బాగుండేదనిపించిందా మీకేమైనా? అదేం లేదండి. ఇంక డైరెక్టర్ గారి కాల్ అది. అంతేనా? అవును. అనిపించిందా ఎప్పుడైనా ఒక ఒక కథంతా ఒక పార్ట్‌లో చెప్పుంటే ఇంకొంచెం హ్మ్. రీచ్ అయ్యేదేమో అని? అంటే ఫస్ట్ స్టార్ట్ జేసినప్పుడు ఒకటే అనుకున్నాము. ఆ ప్రాసెస్‌లో పార్ట్ 2 అని అనుకున్నాం సార్ అట్లా. హ్మ్. ఉంటుందా పార్ట్ 2 నిజంగా హిట్ అయితే ఉండేదేమో గదా! ఆ! పార్ట్ 2 అని. అది ఇంకా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందులో నుంచి బయటకి రావడానికి ఎంత టైం పట్టిందండి? పట్టింది సార్. ఒక 3, 4 మంత్స్ పట్టింది. 6 మంత్స్ దాకా పట్టింది. ఒక 2, 3 మంత్స్ అయితే అసలు స్టోరీస్ ఏమి వినలేదు. ఎందుకంటే మైండ్ అంతా ఫస్ట్ మూవీ అందులో ఫస్ట్ నుంచి ఏం హైప్ లేకపోతే ఏం లేకుంటే ఏమనుకోవచ్చు. టీజరు, ట్రైలర్ అంతా హైప్ అందరూ ఫోన్ చేసి మాట్లాడడం అంతా బాగుండే. సో, సినిమా వచ్చేసరికి అయ్యేసరికి కానీ దేవుడు అంతకు మించి సక్సెస్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. అందుకే ఈ సినిమా. సినిమా చూసుకున్నాము. ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం సార్ మేమందరం.
అసలు ఇన్‌స్పైర్ ఎవరండి? మీకు సినిమాలో రావడానికి ఇన్‌స్పిరేషన్ చేసినోళ్ళెవరు? అంటే నాకు స్టార్టింగ్ నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ సార్. మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కడో దగ్గర ఇన్‌స్పైర్ అయితాం కదా! కొన్ని సినిమాలు చూసినప్పుడు. ఇప్పుడు మనకు ఒకటి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు కిడ్ ఉన్నప్పుడు క్రికెట్ స్టోరీ చూసినప్పుడు మనం క్రికెటర్ అయితా అనుకుంటాము. అట్లా పెద్దగా పొలిటికల్ సినిమా చూసినప్పుడు పొలిటీషియన్ అయితామని. అట్లా ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి అయితూ ఉంటాం కదా! సో, అట్లనే నాకేంటంటే సినిమాలు అలవాటయినాయనమాట. సో, దానికి ఆ క్యారెక్టర్‌వి కాకుండా సినిమాలు అలవాటు చేసుకున్నా. నేను కూడా ఒక మంచి సినిమా ఆడియన్స్‌కి ఇద్దామని చెప్పి. ఎందుకంటే మనం సినిమాలు చూసి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం కదా సార్. సో, అట్లా అందుకనే నేను ఇదనుకోండి చాలా మందికి ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు అనిపించిందనమాట అందుకని. మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన సినిమాలేంటి? ఇన్ని సినిమాలు చూసుంటారు కదా! అవును సార్. ఏదైనా సినిమా చూసిన తర్వాత కాదు మనం హీరో హ్మ్. అయిపోవాల్సిందే అని చెప్పి అట్లేం ఏ సినిమా అనిపియలేదు చూసిన సార్. తర్వాత అనిపించింది? అదేం అనిపియలేదు సార్. ఏ లేదు. సినిమా అట్లేం లేదు. కాకపోతే సినిమా చూసి నేను నేర్చుకున్నా. ఒక లార్జర్ ఆడియన్స్‌కి చెప్పడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరుకుతుంది అని చెప్పేసి అనిపియనమాట. రవీంద్ర గారి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆ సినిమా వరకే సార్. అంతే. తర్వాత ఇంకా నేనేంటంటే నా ఓన్‌గా నేను చేసుకుందామని వెయిట్ చేస్తున్న టైంలోనే ఈ సినిమా వచ్చింది. మధ్యలో కొన్ని సినిమాలొచ్చాయి గానీ, నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలే అనమాట స్టోరీస్. మేబీ నేను వినేటప్పుడు తప్పు విన్నానో తెలీదు. కానీ నేను ఇప్పుడు ఈ సినిమా అయితే నా కోసమే ఉంది అనిపించింది. అందుకే అవన్నీ జరగలేదేమో. మీ యాహ్! ప్లస్‌లు, మీ మైనస్‌లు అర్థమయ్యాయండి? ఈ 2 సినిమాలు చేశారు కదా! హ్మ్. ఈ జోనర్‌లో నేను బెస్ట్ అని ఏమైనా హ్మ్. అనిపించిందా? అంటే నేను చూసుకున్న ప్రతిసారి అంటే నాకు చాలామంది ఆర్టిస్ట్‌లు కూడా చెప్పడం ఏందంటే, వాళ్ళందరూ కూడా పెర్ఫార్మన్స్ అయిపోయాక చూసుకుంటే, అరే! నేను ఇంకా బాగా చేయొచ్చన్న ఫీలింగ్‌లో ఆళ్ళుంటారు కదా! సో, నాకు ప్రతి ఫస్ట్ సినిమా చూసినప్పుడు అరే! ఇంకా బాగా చేయొచ్చన్న ఫీలింగ్ అనిపించింది. సో, అంతే. అవన్నీ తీసుకొని ఈ సినిమాలో చేశాను సార్. మేబీ ఇంకో సినిమా చేసినప్పుడు ఇట్లా అనిపిస్తది. ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుంది. ఆ సినిమాకి ఎవాల్యుయేషన్ కథలు విన్నారండి? తర్వాత ఈ ఈ విన్నాను. ఈ ప్రాసెస్‌లో, ఈ జర్నీలో ఇంకా హ్మ్. కొత్త కథలేమైనా ఉన్నారా? విన్నాను సార్. ఉన్నారు. ఓకే హ్మ్. చెప్పారా ఏమన్నా? ఇప్పుడేం లేదు సార్. ఇది అయిపోయాక హ్మ్. చూ 'నాగబంధం' హిట్ అయితే పార్ట్ 2 కూడా ఉంటుందంటున్నారు. అది తెలీదు సార్. తెలీదా? అంటే తెలీదు అది ఇప్పుడే మాట్లాడితే టూ ఎర్లీ ఉంటుంది. మా డైరెక్టర్ గారు మాట్లాడతారు దాని గురించి. యాహ్! సెట్‌లో మీరు బాగా మెస్మరైజ్ అయిన సందర్భం ఏంటండి? క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వచ్చేసి 30 డేస్, 35 డేస్ షూట్ చేశాం సార్. అదేంటంటే డైలీ నైట్ షూట్స్ అనమాట. అండ్ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో చలులు చాలా ఎక్కువున్నాయి. అండ్ షెట్‌లెస్. షూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను రోజు శివుడికి అభిషేకం చేసుకుంటూ చేస్తున్నా అనమాట. ఆ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ ఆరా ఉంటది కదా! అది ఫీల్ అయ్యి చెప్తున్నప్పుడు అసలు అంటే మీరు చూస్తే మీకు అర్థమైతది సార్. నేను చెప్తే కానీ కళ్ళలో నీళ్ళు తిరిగాయన్నమాట సీన్ చేస్తున్నప్పుడు. డబ్బింగ్ మీరే చెప్తున్నారా? అవును సార్. మీరు యాహ్! డబ్బింగ్ ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? హ్మ్. మీరే చెప్పుకుంటారు కదా! ఎలాగో. అంతే సార్. హ్మ్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి సెట్ వేశారు కదా! హ్మ్. సెట్‌కి వచ్చా నేను. ఓకే సార్. చాలా అసలు హ్మ్. నిజంగానే ఒక అవును. దేవాలయంలో ఉన్నామా అన్న హ్మ్. ఫీలింగ్ వచ్చింది. అవును సార్. ఈ సినిమాకి సంబంధించి అదే పెద్ద సెట్ అనుకుంటా. అంటే సినిమాలో 6 పెద్ద సెట్లున్నాయి సార్. హ్మ్. ప్రతి సెట్టు 2, 3 ఎకరాలలో అంత పెద్ద స్పేస్‌లో సెట్లేసామనమాట. అండ్ దానికి కంప్లీట్‌గా ప్రొడ్యూసర్సే అండి. ప్రొడ్యూసర్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ డైరెక్టర్ గారు విజన్ ఎక్కడ కాదనుకుంటా అంతంత పెద్ద సెట్లేసి ఎందుకంటే మీరే అంటున్నారు కదా! సెట్‌లోకొచ్చినప్పుడు ఆ ఫీలొచ్చిందని. మనం సీజీలు గాని ఏవన్నా చేసినా గాని యాక్చువల్‌గా కూడా చేసుకోవచ్చు. సీజీలో చేసుకోవచ్చు యాక్చువల్‌గా. చేసుకోవచ్చు గానీ, ఆ ఫీల్, ఆ ఆరా సెట్ అంతా రావాలని నిజంగా సెట్‌లేసామనమాట. అసలు ఇంటర్వెల్ సెట్ గాని, 'నమ్మోరే' సాంగ్ గాని, అది మీరొచ్చిన సాంగు, క్లైమాక్స్ ప్రతీది ఏందంటే, ఆ రియలిస్టిక్‌గా ఉండాలని జెప్పేసి ఎంత వీలైతే అంత సెట్‌లేసుకొని, ఆ రియలిస్టిక్ ఫీల్ ఎందుకంటే సినిమాలో గూడా జూస్తే మీకు ఆ డెప్త్ తెలుస్తది సార్ అసలు. అద్భుతంగుంటది. అండ్ అది క్యాప్చర్ జేసిన సౌందరరాజన్ గారసలు. ఎంత అంటే డైరెక్టర్ గారి విజన్‌ని ఆయన చూపియడం, అర్థం చేసుకొని ఆ గ్రాండియర్ స్కేల్‌లో చూపియడం. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ ఉంటాయి. ప్రతి షాట్‌లో వీఎఫ్ఎక్స్ ఉంటాయి. డైరెక్టర్ గారికేమో వీఎఫ్ఎక్స్ మీద మంచి ఐడియా ఉంది. సో, డీఓపీ గారు డైరెక్టర్‌తో మాట్లాడి ఆ స్పాన్‌ని అదంతా చేయడం గాని అదంతా అసలు ఎందుకంటే అంతంత మందిని మేనేజ్ చేయడం అండి. ఒక 5,000 మంది డాన్సర్స్‌ని ఒక దగ్గర నిలబెట్టాలంటేనే మనకు ఒక రోజు పడతది. అట్లాంటిది అంత పెద్ద సాంగ్ తీసాం. హ్మ్. అది నిజంగానే సెట్‌కి వెళ్తే మీరన్నట్టు ఒక 5,000 మంది, హ్మ్. ఒక 'సౌందరరాజన్' లాంటి ఒక హ్మ్. కెమెరామెన్, అవును సార్. తర్వాత ఒక 'గణేష్ ఆచార్య' లాంటి ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ హ్మ్. వీళ్ళందరూ ఉంటే ఇదంతా నా సినిమాకే అవును. అది నిజమా? అవునా? అదే కదా సార్. అలా ఇంకోటి నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి ఎళ్ళినప్పుడు వచ్చిన ఫీలు హ్మ్. అంటే ఆ దేవుడిని నాకు ఎళ్ళేంత వరకు తెలీదు సార్. దేవుడిని 3 డోర్స్‌లో చూడాలని చెప్పి నాకు తెలీదనమాట. ఎళ్లి ఆడికెళ్ళినప్పుడు ఫస్ట్ హెడ్ ఒక్కటే కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే నడుము తర్వాతకి పాదాలు కనిపిస్తాయి కదా! హ్మ్. సో,
ఆ! ఆ ఫీల్ ఏందంటే ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఆ ఫీల్ ఒక గూస్ బంప్స్ వచ్చే ఫీల్ అనమాట అది. ఆ దేవుడిని అలా పడుకున్నప్పుడు అలా జూస్తాం గదా! అండ్ అలాంటి ఆ రోజు అంటే నేను ఎళ్ళినప్పుడు వచ్చిన ఫీలు నిజంగా అలా అంత అదే స్వామి నేను జేసిన సినిమాలో సెట్ ఎయడం అదంతా జూస్తుంటే నేను చాలా అసలు ఎంత లక్కీ అంటే ఆ లోపలికెళ్ళినప్పుడు గూడా ఒక 200 మంది పూజారులు అర్చన జేయడం దేవుడికి ఇప్పుడు అర్చన జేస్తుంటారు. ఎవరొచ్చినా గాని ఇప్పుడు మీలాంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడల్లా దేవుడి దగ్గర కూర్చొని పూజలు జేయడం అవన్నీ జేసినప్పుడు ఒక తెలియకుండా సెట్ అంతా అదుంటదన్నమాట. ఆ ఆరా క్యారీ అయిపోయింది. అయిపోయింది. ఇంకా అసలు ఆ సినిమా అంతా అలానే సార్ అసలు ఒక వైబ్ అదంతా. సో, అంత అంత డీటెయిలింగ్ అసలు ఆ డైరెక్టర్ గారు సెట్ చేయడం గాని, దేవుడిని అసలు నిజంగా అసలు అట్లా చేయడము. అండ్ వీటన్నిటికి మా డైరెక్టర్ గారి విజన్ ఎందుకంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా అంత ఈజీ గాదు గదా సార్ అప్పుడు. సెట్‌లు గూడా మనకి ఒక్కొక్క సెట్ 2, 3 నెలలు పట్టింది చేయడానికి. హ్మ్. వెళ్ళిర్రా ఇవన్నీ తర్వాత ఈ సినిమా చేసుకుంటా. జరుగుతున్నప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కెళ్లారా? ఎళ్ళాలి సార్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో ఎళ్తున్నాం మేము దేవుడి దగ్గరికి. మొత్తానికి చాలా హ్మ్. మంచి ఫీలున్న, నిజంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న అదే అంటే సార్. ఆధ్యాత్మిక సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఉన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. హ్మ్. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకి నిజంగా మీరన్నట్టు పాన్ ఇండియా స్థాయిలో హ్మ్. దానికి గుర్తింపు. గుర్తింపుంది. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అవును సార్. ఇప్పటి వరకు మీరు ఏం చేసినా ఈ సినిమాకి సంబంధించి అది హ్మ్. సిక్సరే. గ్లింప్స్ దగ్గర నుంచి, అవును సార్. ఆ పాటల దగ్గర నుంచి ఏదైనా ఒక విజువల్ బయటకొస్తే దాని హ్మ్. గురించి మాట్లాడుకునేలా ఉంది. అవును సినిమా సార్. కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. చాలా అవును సార్. కష్టపడ్డారు ఈ సినిమా అవును గురించి. సార్. హ్మ్. దానికి తగిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో నమస్తే. మచ్ సార్. థాంక్ యూ.